ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణ పర్వంలోని 6వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు, విభుముఖమునాచార్యుడు నభావంబునగనగనొక్క శరముతో వేగన్ కని 4 దిశలకు ద్రోణుడు అభినయమునాయ చూసి ఆశ్చర్యపడెన్. ఆ పద్మవ్యూహంలో అభిమానుడు చేసిన యుద్ధమును చూసి చాలా ఆశ్చర్యపడుతున్నాడు ద్రోణాచార్యుల వారు. 4 దిక్కుల సైన్యమును ఏర్పాటు చేసిండు. విభులోపల కౌరవులును అగణితముగా గూడి సాయకముల తీవేగన్ రభసము చాతను విడిచిరి నభమేర్పడకుంటనొక్క అభిమాన్యునిపై. ఆ విభులోపల అభిమానుని మీద కౌరవులందరూ కలిసి చాలా బాణాలను వేసిండు. ఆ బాణాలు ఆకాశం కూడా కనిపించరానంత దట్టంగా అట్లాంటిగా బాణాలను అభిమానుని మీద వేసిండ్లని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. ఇందరి బాణములను పొందుగా దృంచియు పార్తునందనుండందు శరశాపంబుగొని హయముల గజముల సకల వీరులన్. ఈ లేచిన బాణాలన్నిటిని కూడా ముక్కలు ముక్కలుగా చేసిండు, తునకలుగా చేసిండు. చేసి అప్పుడు శాప బాణాలను తీసుకొని అభిమానుడు గుర్రాలను ఏనుగులను చాలా వరకు సంవరించిండు, వీరులను కూడా సంవరించిండు. ముందుగా దృంచె కౌరవులు మూర్చగాగని సకల సైన్యంబున్ రందిన గుంది ధైర్యమిడక అభిమానుని బాణగాతకు కందన భూమిలో నెవ్వడు కార్ముఖము ఎత్తడు వేగ భూప. కొంతవరకు ఈ కౌరవులు సైన్యం మూర్ఛపోయింది. ఆ అభిమానుని బాణదాడికి ఏ ఒక్కరు కూడా తాళలేకున్నారు. అభిమానునితో యుద్ధం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేరు, ఎవరు కూడా బాణం ఎత్తడం లేదని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. కౌరవనాథుని పుత్రుడు గర్వంబున రథమెక్కి గాండీవముచే సరగుణ భూనియు చేరెను అరయగరణ భూమిలోకి ఆ లక్ష్మణుడు. ఆ దుర్యోధను యొక్క కుమారుడు లక్ష్మణుడు చేతిలోపల గాంధీవం తీసుకొని ధనుర్బాణాలను తీసుకొని రథమెక్కి ఆ యుద్ధరంగం లోపలికి వచ్చి అభిమానుని మీద బాణాలను వేశాడు. ఆ లక్ష్మణ పుత్రుడు బాణము తీసుకొని మానక శరదార విడిచె మరి పార్తు సుతిపై దారుణ భూమిలో నను పూనెను గాంధీవమప్పుడు భూవర వినుమి. ఈ లక్ష్మణుడు దుర్యోధను యొక్క కుమారుడు చాప బాణాలు తీసుకొని ఆ యుద్ధరంగం లోపలికి వచ్చి అభిమానుని మీద చాలా బాణాలను వేస్తే ఈ అభిమానుడు కూడా ధనుర్బాణాలను చేతబట్టిండు. తీక్షణ శరములు దొడిగియు లక్షణ శిరంబు దృంచే రాజుల శిరముల్ పక్షుల వలెనాకాశము లక్షణముగా పోగ కర్ణుడప్పుడు చూసి. తీక్షణమైనటువంటి ఆ బాణంతోని లక్ష్మణు యొక్క శిరమును తెగటార్చిండు, నరికివేసిండు. అప్పుడు ఆ రాజుల శిరాలను కూడా నరికివేసిండు. ఎవరు? అభిమానుడు. అప్పుడు ఆ కర్ణుడు చూసి ఘోర గర్జనము చేయూతు కర్ణుడు దురమునాజొచ్చేను ఘోర గర్జనము చేయూతు వారి జానాభూని చెలియలి పుత్రుడు కాయకములు విడిచేను ఘోర గర్జనము చేయూతు. ఇట్లా లొల్లి లొల్లి వేసుకుంటా కేకలు వేసుకుంటా ఆ యుద్ధభూమిలో పలికి ఈ కర్ణుడొచ్చి ఆ అభిమానుని మీద బాణాలను వేస్తే అభిమానుడు కూడా బాణాలను వేస్తున్నాడు.
వీరభాస్కరి ఉరవు మీదాను ఆరుడిగా విడిచేను దారుణమైన శరముల కోర్వక రథమొరకు దీసేను వీరభాస్కరి ఉరవు మీదాను. ఆ అభిమానుడు ఈ కర్ణుని యొక్క ఛాతి మీద బాణాలను వేసిండు. ఆ బాణాల దాటికి తాళలేక కర్ణుడు తన రథమును పక్కకు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ యుద్ధరంగం నుంచి. ఆచార్యునిపై 60 బాణములతి ఆచార్యునిపై 60 బాణములతి వేగము వేసేను నీచుడు కౌరవనాథుని మీద బహుశరములు విడిచేను ఆచార్యునిపై. ఆ ద్రోణాచార్యుల మీద 60 బాణాలను వేసిండు. ఈ దుర్యోధనుడి మీద కూడా చాలా బాణాలను వేసిండు. రాసా కుమారుల నెల్ల జేర్జరి చేసి రాసా కుమారుల నెల్ల జేర్జరి చేసి ధరణి గూల్చేను ఆ చక్రములు అష్ట కౌరవుల నది వేగా దృంచేను రాస కుమారుల నెల్ల. ఈ అభిమానుడు ఆ పద్మవ్యూహంలో ఆ రాజుల యొక్క కుమారులను సంవరించిండు. మరి 8 మంది కౌరవులను కూడా సంవరించి ఎందరో మందిని జేరు చేస్తున్నాడు అభిమానుడు. వీరా పార్థు సూరత్వము గని వీరాపార్తు సూరత్వము గని ద్రోణుడపుడిట్లాను ఆరుడిగా ప్రతి పాల్గొనోడితాడని బహుమురి పెము నొందేను వీరపార్తు సూరత్వము గని. అర్జునుని యొక్క కుమారుడు అభిమానుని యొక్క ఆ యుద్ధ దాటికి ఎవ్వరు కూడా తాళలేక ఇట్లాంటిగా పారిపోతే అప్పుడు ఈ ద్రోణాచార్యుల వారు చూసి చాలా మెచ్చుకుంటున్నాడు. వారేవా ఇతడు ప్రతి అర్జునుడా ఏమన్నట్టు ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నాడు. కౌరవానాథుడు భరద్వాజుని గనుగొని కౌరవానాథుడు భరద్వాజుని గనుగొని క్రోధము నాను దూరుతూ ఇట్లనే మాకు జయాము రాఘోరవు విప్రావీను కౌరవనాథుడు భరద్వాజుని గనుగొని. ఆ అభిమానుని ఈ ద్రోణాచార్యుల వారు మెచ్చుకుంటే వారే వారిని ఇట్లాంటిగా అంటుంటే ఆ దుర్యోధనుడు విని చాలా కోపంతో ఓ ఈ బ్రాహ్మణోత్తమ గురుదేవ మాకు నువ్వు ఎప్పుడు మాత్రం నువ్వు విజయమును కోరనే కోరవు, జయము కలగాలని నువ్వు కోరుకోను అని ఇట్లాంటిగా అంటున్నాడు, ఇట్లాంటిగా తిడుతున్నాడు. నీ మనమున కుటిలత్వము కావలెనని నేడు యుద్ధరంగములోనన్ ప్రేమతో శత్రుని వర్ణన నేమముతో జయ్యదగున నిజ గురువైతే. అసలైన గురువైతే నువ్వు మన శత్రువుని నువ్వు పొగుడతావా? అట్లా పొగడకూడదు కదా. నీ మనసు లోపల కుటిలత్వం ఉన్నది, కపట భావం ఉన్నది. నువ్వు కావాలని ఇట్లాంటిగానే యుద్ధం చేస్తున్నావు, ఏ ఒక్కరిని కూడా సంవరించింది లేదు అని ఆ ద్రోణాచార్యుల వారితోటి దుర్యోధనుడు అంటున్నాడు. నా పుత్రుని లక్ష్మణాఖ్యుని నా పుత్రుని లక్ష్మణాఖ్యుని ఈ పాపాత్ముడు వధించే అందరూ కనగా కాపాడక వీన్ని శీఘ్రము నా పాలికి బట్టి తండ్రి నయముగా అనగా. నా కుమారుడు లక్ష్మణుణ్ణి ఈ దుర్మార్గుడు దుష్టుడు సంవరించాడు, నువ్వు ఇంకా ఆయన్ని కాపాడుతూ వాన్నే పొగుడుతున్నావు. ఆ అభిమానుని పట్టి నాకు తెచ్చి అని దుర్యోధనుడు ఆ ద్రోణాచార్యుల వారితో అంటున్నాడు. ధర్మయుద్ధము విడువుడి ఊర్విలో వీడందరికీ యురగము వినుడి మానుడి ధర్మము
మీరలు పూనియు అందరొకటై పొంచియు చాలా. గురుదేవ ఏం ధర్మయుద్ధం చేస్తావు, వీడని చిన్నోడు లేడు, వీడు అందరికీ పాము వంటి వాడు. ఆ పాము ఎట్లాంటి తన విషయంతో సంవరిస్తుందో ఈడు కూడా ఈ యుద్ధరంగం లోపల నా అన్నదమ్ములను, నా కుమారుణ్ణి, ఎందరో మందిని సంవరించిండు. అగో చూడు ఎట్లాంటిగా గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయో. ఆ ధర్మయుద్ధం ఏం చేస్తున్నది? ఇప్పుడు అధర్మయుద్ధమే చెయ్యాల, ఆ ధర్మమును ఇడిసబెట్టాల. ముఖమున పోయితే వాడు తునకంబులు చేయు చూడు తూర్యము చాత, వెనుక నుండేయు మీరు సునకంబును బట్టినట్టు బట్టుడి మీరు. ముందర నుంచి వెళ్తే వాడు మనల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు, కుక్కని పట్టినట్టు పట్టాల వెనుక నుంచి పోయి అని ఇట్లాంటిగా దుర్యోధనుడు అందరితోటి కూడా ఇట్లాంటిగా అంటున్నాడు. అనగను విని దురమందున గణను బలుడు వర్వరీకుడు గ్రక్కున నవ్వి థూ అని ఉమ్మి వేయగాముక కురుపతి లజ్జతో వేగంబున సైగ చేసే ఉన్నందరికీ. వెనక నుంచి వెళ్ళి కుక్కను పట్టినట్టు పట్టులేని ఈ దుర్యోధనుడు అన్న మాటలను ఆ మండపం మీద స్థాపింపబడి ఉన్నటువంటి వర్వరీకుని తల అప్పుడు ఏమంటాడు కదా, థూ మీ బతుకు జడ, నీచులార మీరు అని ఇట్లాంటిగా నవ్వుకుంటా అలనంటే ఆ దుర్యోధనుడు సిగ్గుతోటి తలదించుకొని ఇక్కడికి వచ్చి ఆ సైనికులకు, కొంతమంది రాజులకు సైగ చేసిండు. నీవి సంగర భువిలో ఆరుడిగా వీణ్ణి ద్రుంచుమని పలుకగానే కూడిరి మహారథులారుగురు పోరిరి అభిమానుని తోడ ఘోరముగా రూప. మీరందరూ కలిసి ఆ అభిమానుని సంవరించులని దుర్యోధనుడు ఎప్పుడైతే తెలియజేసిండు వీరులకు, మహారథులు 6 కలిసి అభిమానునితో యుద్ధం చేస్తున్నాడని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో తెలియజేసిండు. ఒక్కనిపై వీరులందరూ మక్కువ ఇంతైన లేక చక్రములోనన్ గ్రక్కున విడిచిరి శరములు చక్కని అభిమాన్యుని మీద సంగరమందున్. ఒక్కని మీద వీరులందరూ కలిసి, కౌరవ వీరులందరూ కలిసి వర్షం పడ్డట్టుగా ఆ బాణాలను అభిమానుని పైన వేస్తున్నారు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో తెలియజేసిండు. విభులో కౌరవ సైన్యము నభమేర్పడకుండా నిలిచెనది యుగనియు. అభిమాన్యుడు తన మనమున అగణితముగా చింతతో నటి ఇటు చూసెన్. మూకుమ్మడిగా వీళ్ళందరూ కలిసి ఆ అభిమానుని మీద బాణాలను వేస్తే వ్యాజ్యంతోని అల్లారితోని ఆ అభిమానుడు ఎక్కడ చూసినా తన వాడొక్కడు కనిపించకున్నా ఓ పరమాత్మ నిక్కముగా నేడు ఈ విభు చక్కగా దాటించనీవి సాయం బిజట. ఆ పద్మవ్యూహంలో అక్కడిక్కడ చూస్తున్నాడు, ఎక్కడ చూసినా కానీ అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. అతని పక్షం వాళ్ళు, అభిమానుని పక్షం వాళ్ళు ఎక్కడ కూడా లేకపోతే అప్పుడు ఓ పరమాత్మ ఈ విభు నుంచి నన్ను దాటించేవానివి నువ్వే అని ఆ పరమాత్మని ధ్యానిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు ఈ అభిమానుడు. జనకుడు పాల్గొనుడుంటెను అనవుగా సాయంబు వచ్చు నతి వేగమునన్ తునియలు చేసు వీరుల సనవుననుగాచి జయముగొని సనిపోవు. పరమాత్మ నా తండ్రి అర్జునుడు ఇక్కడ ఇంత ఉన్నబడితేనా తప్పకుండా ఈ వీరులందరినీ కూడా సంవరించి నన్ను చక్కగా ఈ విభు నుంచి బయటకు తీసుకెళ్తుండే అని ఆ పరమాత్మని ధ్యానిస్తూ ఇట్లాంటిగా తన మనసు లోపల అనుకుంటుండు. ఇక్కడ పాండవ సేనల మకువతు ధర్మరాజు
మరి దుఃఖించున్ నిక్కముగా విభు గెల్వను ఒక్కడు సూరుండు లేడు ఒక్క విజయుడు తప్ప. ఇక్కడ విభు బయట ఈ పాండవులందరూ కూడా చాలా భయపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. ధర్మరాజు కూడా ఈ విభును గెలవటానికి ఏ ఒక్క వీరుడు కూడా లేడు, ఒక్క అర్జునుడు తప్ప. అర్జునుడు ఉంటే తప్పకుండా ఈ విభు లోపలికి వెళ్ళి ఇప్పటి వరకు వచ్చేస్తుండే అని అక్కడ ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక్కడ విభులో పార్థాసుతూనిపై, ఇక్కడ విభులో పార్థాసుతూనిపై లెక్కలేని శరములు గ్రకోన విడిచిరి వరుసజాల ఆ సమయము వీరులు. ఇక్కడ విభులో పార్థాసుతూనిపై, ఇక ఇక్కడ విభు లోపల ఆ పద్మవ్యూహం లోపల అర్జునుడి యొక్క కుమారుడు అభిమానుడి పైన లెక్కలేని బాణ వర్షములు కురిపిస్తున్నారు. ఎవరు? ఈ కౌరవ వీరులంతా కూడా. చక్కగా నిలచి సుభద్రాసుతుడు గాని, చక్కగా నిలచి సుభద్రాసుతుడు గాని ఆసూరుల రథములు ఒక శరముతో చూర్ణము చేసే సారథి అశ్వంబులు. చక్కగా నిలిచి సుభద్రాసుతుడు, ఆ సుభద్ర యొక్క కుమారుడు అర్జునుడు యొక్క కుమారుడు అయినటువంటి అభిమానుడు అక్కడ ధైర్యంగా నిలబడి వాళ్ళ యొక్క బాణాలను ముక్కలు ముక్కలుగా చేసుకుంటా ఆ గుర్రాలను, రథాలను, సారథులను ఇట్లాంటిగా సంవరిస్తున్నాడు అభిమానుడు. వీరభాస్కరి భయము నటించియు, వీరభాస్కరి భయము నటించియు కార్ముకంబు దృంచేను సారథి అశ్వంబును ద్రోణుండు రణ భూమిలో గూల్చేను. వీరభాస్కరి భయము నటించియు, ఆ కర్ణుడు భయము నటిస్తూనే అబ్బా అనుకుంటా ఇట్లాంటిగా నటిస్తూనే ఆ అభిమానుని చేతి లోపల ఉన్నటువంటి ధనస్సును తన బాణం చేత విరగొట్టిండు. ఇక సారథిని, అశ్వాలను, రథమును ఈ ద్రోణాచార్యుల వారు అక్కడ కూల్చేసిండు. వీరాసూరుడభిమాన్యుడు, వీరాసూరుడభిమాన్యుడు వేగగదా తీసుకా నచటాను ఘోరముగా కౌరవుల నెల్ల ధర మీద గూల్చేను. వీరాసూరుడభిమాన్యుడు, ఆ వీరాది వీరుడు ఆ అభిమానుడు ఎప్పుడైతే తన చేతి లోపల ఉన్న ధనువు కర్ణుడు ఇరగొట్టిండో అప్పుడు గద తీసుకొని ఆ కౌరవులను చాలా వరకు సంవరించిండు అభిమానుడు. ఆ సమయంబున దుశ్శాసనుడు, ఆ సమయంబున దుశ్శాసనుడు గదాతునియలు చేసేను. వాసవమనుమాడు భవ్యకులమున రథ చక్రము బూనేను. ఆ సమయంబున దుశ్శాసనుడు, ఆ సమయం లోపల దుశ్శాసనుడు ఆ అభిమానుని చేతి లోపల ఉన్న గదను ముక్కలు ముక్కలుగా చేసిండు. అప్పుడు ఈ అభిమానుడు రథచక్రమును చేతి లోపలికి తీసుకున్నాడు. ఆ సంగారము నా ప్రతి రవి బింబము వలి తేజము చాతాను వాసిగా నిల్చి కౌరవానాతోడు చూసి ద్రోణు నిట్లాను. ఆ సంగరము నా కౌరవానాథుడు, ఆ సమయం లోపల ఆ యుద్ధరంగం లోపల ఆ దుర్యోధనుడు ఇదంతా కూడా చూసి ఆ ద్రోణాచార్యుల వారితో అంటున్నాడు, ఈ చక్ర విభు లోపల భూచక్రమునున్న రాజపుంగవులెల్ల దాచిరి వీర పరాక్రమము యోచన పరజయము గోరుచున్నావు ద్రోణ. నువ్వేం చూస్తున్నావు? ద్రోణాచార్యుల వారిని అంటున్నాడు దుర్యోధనుడు,
ఇప్పుడు అభిమానుని సంహరించవచ్చు కదా. నువ్వు కపట భావంతో యుద్ధం చేస్తున్నావు. ఇప్పుడు అధర్మ యుద్ధం అన్నప్పుడు అతని చేతి లోపల బాణాలు కూడా లేవు, ఏమీ లేవు. ఇప్పుడు సంహరించవచ్చు కదా అని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో అంటున్నాడు. కపటాత్ముడవిచ్చట నీవు, కపటాత్ముడవిచ్చట నీవు, ఇప్పుడు ఇతని నిధును మంగ నీకు వేడుకదోసే, రూపసంగరమెల్లమునిగెను కృపజేసియు మాకు వేగ జయమును గోరు. ద్రోణ, నువ్వు చాలా కపటివి, నువ్వు కపటంతో యుద్ధం చేస్తున్నావు. ఆ అభిమానుని సంహరిస్తూనే లేవు. అభిమానుడు ఎందరగానం ఎంతమందిని సంహరించిండు చూడు. రాజులు వేండ్రు, నా తమ్ములు వేళ్ళు, నా కొడుకు వాయ, గుర్రాలు వాయ, ఏనుగులు వాయ, రథాలు ఎన్నో ఇరిగిపాయ, రక్తం ఏరులై పారుతున్నది. నువ్వు ఇంత కపట భావంతో యుద్ధం చేస్తావా అని ఇట్లాంటిగా ఆ ద్రోణాచార్యుల వారితో దుర్యోధనుడు అంటున్నాడు. విని కౌరవనాథుని ముచ్చట మనమున సంతృప్తుడై మరి ద్రోణుండు, అనవుగా ఇట్లనే పలికెను వినరా మూఢాత్మ నీకు ఎరిగించదను. ఆ దుర్యోధనుడు అన్న మాటలకు ఈ ద్రోణాచార్య వాళ్ళు నొచ్చుకొని అప్పుడు ఆ దుర్యోధన, ఒరే మూర్ఖ, నేను చెప్పే మాట నువ్వు విను అని ఇట్లాంటిగా అంటున్నాడు. వీరపరాక్రుడు బాలుడు కౌరవ బలమేమి చేయు కథనమునందు, పోరడు ఎదురుగానెవ్వడు పాదుగా అభిమాన్యుని మీద సూర్యుడు లేడు. ఎపిసోడా, అభిమానుడు ఎవరనుకున్నావు? అర్జును యొక్క కుమారుడు, ప్రతి అర్జునుడా ఏమన్నట్టు ఎందరో మందిని సంహరించిండు. వానితోటి యుద్ధం చేయటానికి ఈ కౌరవ బలం ఏమాత్రం సాలది. ఎవ్వరు కూడా ముందర నిలబడి యుద్ధం చేయలేరు. అంతటి వీరాది వీరుడు. ప్రతి పాల్గొనుడి తడనదగు అతులితముగాని తని గెల్వహాజుని వశమా, ధృతి నిల్పే వెనుకనెవ్వడు మతి మందురు లేక చిక్కి మరి వ్యాగ్రంబు. అభిమానుని ముందర ఆ బ్రహ్మదేవుడు కూడా వచ్చి యుద్ధం చేయలేడు. చేసినా అతను గెలవలేడు. కాలవశంబున అతడు మనకు చిక్కిండే తప్ప లేకపోతే అతడు చిక్కేవాడు కాదు. అంతటి వీరాది వీరుడు. ఇప్పటికైనను కార్ముకము చేతులను ఉంటే ఒక్క నిమిషములోనను, నిప్పుల వలె శరజాలము కప్పును మీ సైన్యమంత కనబడకుండా. దుర్యోధన ఇప్పటికన్నా ఏమైంది? అతని చేతి లోపల ధనసింత ఉంటే మీ అందరిని కూడా తన బాణాల చేత సంహరించినా సంహరిస్తాడు. నిప్పుకల మాదిరిగా మీ మీద కురిపిస్తాడు బాణాలను అని ఆ ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడితోటి అంటున్నాడు. కాలవశంబున విభులో, కాలవశంబున విభులో బాలుడు మన చేత జిక్కిబడితేనే గాని, పాలాక్షునికైన నోడడు కాలుడు కథనమున వీరజాలముకెల్లా. కాలవశమా, కర్వం వశమా, ఈ విభులోపల అభిమానుడు చిక్కిపోయిండు. ఇక్కడ పడితే కానీ మాత్రం అతన్ని ఎవ్వరు కూడా గెలవలేరు. ఆ శంకరుడు వచ్చి యుద్ధం చేసినా కానీ అతను కూడా గెలవలేడు అని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడితోటి ద్రోణాచార్యుల వారు అంటున్నాడు. గురు ద్రోణుని వాక్యము విని సరగుణ భాస్కరియు బలికే సంగరమందు, నరవరులిందరుండగా మరి వాని పొగిడెదవు మార్జాలములా. ఆ ద్రోణాచార్యుల వారి మాటను విన్నటువంటి ఈ కర్ణుడు అంటున్నాడు, 2 మంది రాజులు ఉండంగా మన శత్రువును నువ్వు పొగుడుతున్నావు అని ఇట్లాంటిగా ఆ ద్రోణాచార్యుల వారితోటి కర్ణుడు అన్నాడు. వీర పరాక్రమమెంత పని పూనియు పాల్గొనుడు సాయంబు, మానక జేరి చేసి దృంతును మానవనాసులెల్లగన.
ఆ అర్జునుడు ఎంత పరాక్రమవంతుడైతేనేమి, అతనికి ఎందరు మంది సాయంగా ఉంటేనేమి, ఆ అర్జునుడిని కూడా నేను జరి చేసే ఈ యుద్ధరంగం లోపల సంహరిస్తా, ఎందరు మంది అతనికి సాయంగా ఉన్నప్పటికీ కూడా. మాధవుడైనను భూవిలో దీనతనుందచేతు విను భాను కుమరుడ నన్ను ఎరుగవ భూపా. ఆ మాధవుడు అంటే ఆ పరమాత్ముడు కృష్ణ పరంధాముడు అయినప్పటికీ కూడా నాతోడు యుద్ధం చేస్తే అతడు కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. నా పరాక్రమం ఎంతటిదో నీకు తెలియదా దుర్యోధన అని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుతోటి అంటున్నాడు. ఎవరు? ఈ కర్ణుడు. దినకరపుత్రుడు బలికిన పలుకులు వినిద్రోనుండప్పుడు వేగమునన్ కనలేదని పరాక్రమము మునుగోగ్రానమునందు చని నీ వెంట. ఆ కర్ణుడన్న మాటలు విన్నటువంటి ద్రోణాచార్యుల వారు అంటున్నారు, ఆహా నువ్వెంతటి వీరుడవో ఎంతటి సూర్యుడవో, ఉత్తర గోగ్రానము లోపల నీ ఎంబడి వచ్చి మేము చూడలేదా, మాకు గుర్తు లేదా అని ఇట్లాంటిగా ఆ కర్ణుణ్ణి దెప్పి పొడుస్తున్నాడు ఈ ద్రోణాచార్యుల వారు. ఇక్కడ కౌరవ సభలో మక్కువతో నీకు ఎదురు మరి లేడనుచు నిక్కుసు మద గర్వంబున ఎక్కువ తక్కువ ఏమి లేక మాట్లాడేవురా. చిన్న పెద్ద ఏమీ లేదా ఈ కౌరవ సభ లోపల? నేనే గొప్పవాణ్ణన్నా, నేను చెప్పినట్టే నడుస్తున్నదన్న భావన నీ లోపల ఉండి నువ్వు ఇంత గర్వపడుతున్నావు. తక్క ఎక్క చిన్న పెద్ద ఏమాత్రం నీకు తెలియదా? క్రోధంబున కర్ణ ద్రోణుల వాద భేదములు చూసి వణుకుచునప్పుడు చేదోయి ముకులించియు రాధసుతుణ్ణి చూసి సుయోధనుడనియే. ఇట్లాంటిగా కోపంతో ఈ ద్రోణాచార్యుల వారు కర్ణుడు గుసలాడితే వాళ్ళిద్దరు వాదిస్తే అప్పుడు దుర్యోధనుడు చేతులు జోడించుకొని వెళ్ళి కర్ణునితో అంటున్నాడు, కాల విచిత్రము చూడుడి సాలగా సైన్యంబు మునిగే సంగరమందు మీలోన మీరు బోరుటయ్యేలా ఇది మానుడి అనగా మిత్రజులంతా. ఏం విచిత్రం ఈ కాలం ఉన్నది. సైన్యమంతా చూడండి ఎంతకాలం మునిపోయింది, ఎంతమంది రాజులు చనిపోయిన గుర్రాలు ఏనుగులు రథాలు. ఈ ఒక్కడు అభిమానుడు ఇంతకాలం యుద్ధం చేసి వీళ్ళందరినీ సంవరించే కదా అని అంటే అప్పుడు మీలోన మీరు అంటే మనలో మనమే గుసలాడితే మంచిగా అని ఆ దుర్యోధనుడు కర్ణాద్రోణ దుర్యోధను నెల్ల దుర్యోధను నెల్ల కార్ముకములు నీరి ధీరాసురాభిమాన్యుని మీద శరాధారను విడిచిరి కర్ణాద్రోణ దుర్యోధను నెల్ల. కర్ణుడు ద్రోణుడు దుర్యోధనుడు వీళ్ళందరూ ధనుర్బాణాలను తీసుకొని ఆ అభిమానుని మీద ఇట్లాంటిగా వర్షం పడ్డట్టుగా బాణాలను వేస్తున్నారు. దారునే పతులు సమసప్తవీరులు విభులోపల నత్తారి ఘోరము గర్తు సుపార్తాసుతునే గని భయాకంపము నందిరి దారుని పతులు సమసప్త వీరులు. అక్కడ ఉన్నటువంటి రాజులు సమసప్త వీరులు ఆ విభులోపల ఈ అభిమానుని చూసి ఆయన చేసేటువంటి యుద్ధం నుంచి చాలా భయపడుతున్నారు. రథచక్రముగనే కథన భూమిలో అతులితముగా నిలిచిన ప్రతి చక్రీధరుని సరి దృష్టులకు కనబడును సయ్యాన రథచక్రముగని కథన భూమిలో. ఆ అభిమానుడు రథముకున్నటువంటి చక్రమును తీసుకొని ఆ విభులోపల చాలామందిని సంహరిస్తున్నాడు. చక్రమును పూనినటువంటి ఆ ఇంద్రుడు
ఎట్లాంటిగా సైన్యమును సంహరిస్తాడో అట్లాంటిగానే సంహరించాడు అభిమన్యుడు. రథమెక్కియో గురుసుతుడప్పుడు రథమెక్కియో గురుసుతుడప్పుడు చక్రము దృంచేను శరమునా పతితోడు దుశాసనుని పుత్రుడు గదాదీసుగా నిలిచేను. రథమెక్కి యోగురుసుతుడప్పుడు ఆ రథమెక్కి ఆ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడు అశ్వత్థాముడు అభిమానుని చేతి లోపల ఉన్నటువంటి రథచక్రమును ముక్కలు ముక్కలుగా చేశాడు. అప్పుడు ఈ దుశ్శాసను యొక్క కుమారుడు గద తీసుకొని అక్కడ నిలబడ్డాడు. మదమెక్కి దుశ్శాసన పుత్రుడు గదాదీసుగా నిలిచేను. మదన జనకుని చెలియలి పుత్రుడు అటు ఇటు పొడా చూసేను. మదమెక్కి దుశ్శాసన పుత్రుడు ఆ దుశ్శాసనుని యొక్క కుమారుడు ఆ గద తీసుకొని అటు ఇటు ఇట్లాంటిగా అక్కడ నిలబడితే ఈ అభిమానుడు అటు ఇటు చూస్తున్నాడు. బెదరాకాకరామునా గదబు నీయు బెదరాకాకరామునా గదబు నీయు దుశ్శాసనునిపై వచ్చేను. మలకుంజరమూల వలెనిద్దారు రణభూమిలో పెరుగంగాను. బెదరాకాకరామున గదబు నీయు అటు ఇటు చూసిండు భయపడకుండా. అప్పుడు వేరే గదను తీసుకొని ఆ దుశ్శాసనుడి మీదకి వచ్చి యుద్ధం ఇట్లాంటిగా చేస్తున్నాడని సంజయుడు ఆ ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.